ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. మనలో ఏదో ఒక మూల మంచితనం దాగుంటుంది అన్న ఆశ ఈ రోజుతో చచ్చిపోయింది గుప్తా గారు. అవును బాలిక, ఏ దినము ఆ బాలిక నరకమునకు వచ్చునో గాని చేసిన పాపములకు నేనే దగ్గరుండి శిక్షలు వేయించత. వీలైనచో వేరొకరి పాపములు కూడా ఈ బాలికకు ఆపాదించి శిక్షలు పెంచత. ఇంకా ఛాన్స్ ఇవ్వను గుప్తా గారు. శిక్షను నేను విధిస్తాను. అది బ్రతుకున్నప్పుడు తప్పులు చేసి దాని చుట్టూ ఉన్న వాళ్ళకి నరకం చూపించి అది బ్రతుకున్నన్ని రోజులు సంతోషంగా బ్రతికి చచ్చి నరకానికి వచ్చిన తర్వాత శిక్షను విధించడం కరెక్ట్ కాదు గుప్తా గారు. అయినా తప్పులకి శిక్షలుంటాయి కానీ పాపాలకి కాదు గుప్తా గారు. మన అనుకున్న వాళ్ళే మనల్ని కొట్టేసిన తర్వాత ఆ దెబ్బ జీవితాంతం గుర్తుంటుంది గుప్తా గారు. మనం నాకు కొట్టిన దెబ్బ ఎన్ని జన్మలెత్తినా నేను మర్చిపోలేను. ఏమిటి బాలిక, నీవు చాలా విచిత్రముగా మాట్లాడుచుంటివి. ఇన్ని దినములు ఆ బాలిక ఎంత పెద్ద తప్పులు చేసినను ఆఖరికి నా స్నేహితురాలేనని నీవు సరిపెట్టుకొని చుంటివి. ఇప్పుడేమిటి విచిత్రముగా మాట్లాడుచుంటివి? ఇప్పుడు కూడా నా స్నేహితురాలే అంటున్నాను గుప్తా గారు. తప్పు ఎవరు చేసినా శిక్ష తప్పక పడాలి కదా. మన వాళ్ళకొక న్యాయం, పగ వాళ్ళకొక న్యాయం ఉండకూడదు కదా. బాలిక, నీవు గాని మాయాదర్పణమున వీక్షించకూడనిది వీక్షించితివా? ఏ గుప్తా గారు, ఎందుకు అలా అడుగుతున్నారు? నీ మాటలు, నీ నడవడిక చాలా మారినట్లుగా అనిపించుచున్నది. నేను మారిపోయేంతగా ఆ పెట్టెలో ఏముంది గుప్తా గారు? అది నా నోట నేను చెప్పలేను బాలిక. నీవు చెప్పుము, వీక్షించితివా లేదా? మీరేమనుకుంటున్నారు? నీవు వీక్షించలేదనే అనుకునిచుంటిని. ఆయనను ఆ మాయాదర్పణమును మానవులెవరూ తెరవలేరు. ఒకవేళ తెరచినను అందున ఏమియూ వీక్షించలేరు. ఇంకెందుకు భయం గుప్తా గారు? నీ మాటలు వినుచున్నచో కొంచెము భయముగానున్నది. మీరేం భయపడకండి గుప్తా గారు. వచ్చిన పని పూర్తి చేసుకుని వెళ్దాం. మనుషుల ప్రాణాలు తీసే మనోహరి అంత చూస్తా. అది మీరు కూడా చూస్తారు. బాలిక, జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.